ఇంకొక వ్యక్తిని మంటలో కట్టేశారు. మంటలో కట్టడానికి వస్తుంటే పాట పాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. ఆమేన్. ప్రియా యేసు రాజు నువ్వునే చూచిన చాలు. ఏమయ్యా పాటలు పాడుతున్నావు? ఏడికి పోతున్నావు? పెళ్ళికి పోతున్నావా? పాటలు పాడుకుంటూ పోతున్నావే, ఏడిపోతున్నావు? సంపుతా పోతున్నా నేను. నడు, నో ప్రాబ్లం. ప్రియా యేసు రాజు నువ్వు చూచిన చాలు. దేవుడికి స్తోత్రం కలుగాక. దేవుడు పాటలు పాడుతున్నాడు. తీసుకుని వచ్చారు, కట్టేశారు. ఆయనని కట్టేసిన తర్వాత ఆయన పాటలు ఆపలే, పాడుతూనే ఉన్నాడు. ఆయన తల ఊపుతున్నాడంట, మంచిగా మంచిగా రిథమాటిక్గా తల ఊపుతూ ఆయన పాట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు వచ్చారు, కడుతూ ఉన్నారు. కట్టేశారు. ఆమేన్. కాళ్ళని కట్టేశారు, అన్ని కట్టేశారు. కింద కట్టెలు పెట్టారు. మొత్తం నిప్పు అదంతా ఆ మందుగుండ అంతా పెట్టేశారు. ముట్టించేశారంట. భగ్గుమని మంటుకున్నది. అది భగ్గున మంటుకున్నది. శరీరం కాలుతూ కాలుతూ వస్తూ ఉంది పైకి. అది కాలుతూ వస్తున్నా కూడా పాట ఆపట్లేదట ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. కాలింది, ఇప్పుడు కాలిపోతుంది. ఇంకా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఇంకా కాలుతూ వస్తుంది. హల్లెలూయా స్తుతి మహిమ ఇంకా మొత్తం కాలుతుంది. ఏమే ఆయన పెదవులు కదులుతూనే ఉన్నాయట. ఆయన తల ఊగుతూనే ఉన్నదట. ఎంత నొప్పి వచ్చినా, ఎంత మంట వచ్చినా దేవుని స్తుతించడం ఆపడం లేదట. ఆయన ఎందుకు ఆపడం లేదో తెలుసా? ఆయన ఆల్రెడీ ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఆయన శరీరానికి బాధ తెలవడం లేదు. ఆయన పాడుతూనే ఉన్నాడు. ఆయన దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగునే ప్రాణం విడిచాడు నెమ్మదిగా చివరికి. ఎలాంటి చావండి అది! ఎలా చేస్తూ ఉన్నారు చూడండి. విషాట్ అనే ఒక వ్యక్తి, విషాట్ అనే ఒక వ్యక్తిని ఈ చంపేవారు ఉంటారు కదా, ఆ చంపే వ్యక్తి తీసుకొచ్చాడట. తీసుకుని వచ్చి ఆయనను కట్టేస్తున్నాడు. కట్టేసి మరలా ఆయన ఇడి చేసి కట్టేసి పెట్టేసి కింద అవన్నీ పేరుచుకుంటూ ఆయన అన్నాడంట, అయ్యా నన్ను క్షమించు, ఈ పాపం నాది కాదు, నేనేం చేయలేను, ఒకరు ఆర్డర్ ఇస్తే నేను చేయాలయ్యా, నన్ను క్షమించు అని అంటే ఈయన విషాట్ అన్నాడంట, బ్రదర్ నా దగ్గరికి రా అన్నాడంట. ఆయన ఏమేన్ ఏమన్నాడు? సహోదరుడా నా దగ్గరికి రా అని ఏం చెప్పాడు? ఏందని దగ్గరికి వచ్చాడంట. దగ్గరికి వచ్చిన తర్వాత ముద్దు పెట్టాడంట ఆయనకి. దగ్గర తీసుకొని ముద్దు పెట్టి ఇవేం భయపడవాక, నీ పని నువ్వు చెయ్యరు అన్నాడట. నీ పని నువ్వు చేసే, నువ్వేం భయపడవాదు, నీ పని నువ్వు చేసేసి. ఇలా చేస్తూ ఉన్నప్పుడంట చంపడానికి వచ్చిన వ్యక్తులు మారిపోయి, వాళ్ళు వెంటనే మారిపోయి నేను కూడా క్రీస్తు దేవుడిని ఒప్పుకుంటూ ఉన్నాను. వాళ్ళు అన్నారు నిన్ను ఇప్పుడే చంపుతాము. ఎస్ చంపండి. వచ్చారు, తలలు తెగిపడ్డాయి. అప్పుడే అక్కడ అదే క్షణంలో ఆ జీవితాలను చూసి వీరు కూడా తలలు తెప్పేసుకున్నారు అక్కడ క్రీస్తు కొరకు. చాలండి, 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదు, ఒక్క నిమిషం దేవుని కొరకు నిజమైన జీవితం జీవిస్తే దట్స్ ఎనఫ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కొరకు ఒక్క నిమిషం మంచి జీవితం జీవిస్తే, ఒక ఆత్మను సంపాదించి వెళ్ళిపోతే అంతకు మించి ఇంకేం అవసరం లేదు అక్కడ. చస్తూ చస్తూ వారి ప్రాణములతో ఏం చేశారు? ఇంకో ప్రాణాన్ని కొని వెళ్ళిపోయారు వారు అక్కడ. క్రీస్తు కొరకు ఇంకో ప్రాణం సంపాదించి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. హూపర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హూపర్ ఆయన మరలా కట్టేశారు. కట్టేసి కింద మంట పెట్టారు. కాలుతుంది. ఆయన భరిస్తూ ఉన్నాడు, దాన్ని భరిస్తూ ఉన్నాడు. తన ఏజ్ ఉన్న వ్యక్తి. అదంట ఏమైంది, మెల్లిగా కాలుకుంటూ వస్తుంది. ఇందులో నుంచి పెట్టారు కదా మంట, కాలి ఇక్కడ దాకా మొత్తం కాలిపోయిందంట. ఇది బతికే ఉంది ఇంకా. అదవుతుంది అందరికి? మీరు చూడగలుగుతున్నారా పిక్చర్? సగం కాలిపోయింది. ఇదంతా కాలిపోయి ఈ పైది మాత్రం బతికింది. అయినా అదే నొప్పిని అలాగే భరిస్తూ ఉన్నాడట ఆయన. ఏమాత్రం బాధ లేకుండా భరిస్తూ ఉన్నాడు ఆయన. ఆ పిక్చర్ చూడవచ్చు మీరు అక్కడ. ఆ బాధను అలాగే భరిస్తూ ఉన్నాడట. అలాగే భరిస్తూ ఉన్నాడు. కాసేపటికి అది కాలి కడుపులో ఉన్న పేగులు నీరంతా బయటకు వచ్చేసిందట. ఇట్లా తప్పని బయటకు వచ్చేసిందట. అప్పుడు ఆయన నెమ్మదిగా, అంటే అక్కడ ఏం రాశారంటే ఆయన గురించి, ఆయన ఎంతో ఓర్పుతో సహనముతో ఆ శిక్షను భరిస్తూ ఉన్నాడట ఆయన. ఒక్క మాట అనకుండా దాన్ని భరిస్తూ ఉన్నాడు. అదే కదా సాక్ష్య జీవితం. హల్లెలూయా.
ఆయన అన్నాడు, నిన్ను ఒకటి ఇక్కడ కొడితే ఇంకో చెంప చూపించాను అన్నాడు ఆయన. అవునా? దేవుని స్తోత్రం కలిగింది కాక. మనం వాడు ఇక్కడ కొడితే 10 చెంపలు వాయించేస్తాం, పడపడ పడపడ పడ. శరీరం కాలిపోయి మొత్తం ఊడిపోతుంది, చర్మం ఊడిపోతుంది, మాంసం ఊడిపోతుంది, బోన్స్ బయటికి వెళ్ళాయి. ఇంకా బ్రతికే ఉన్నాడు, బాధను భరిస్తూ ఉన్నాడు ఆయన. అలాగలాగ పెంచి కడుపు పెగిలిపోయింది, పీగులన్నీ బయటపడిపోయినాయి. ఏమేన్ ప్రాణం ఇంకా పోవడంలే. ఇంకొక వ్యక్తిని కట్టేశారట, నిప్పు పెట్టారట. నిప్పు ఆయన ఏమాత్రం కాల్చుకుంటే దేవుడు కాపాడుతున్నాడట. నిప్పు అంటే ఆయన మీదుగా ఇలా ఒక చుట్టంగా వచ్చేసినట్టు, ఇలా ఒక చుట్టరాగా ఆయన లాగడంలే, ఒక వృత్తంలాగా ఆయన మీద ఆవరించిందంట ఇట్లాగా మంచిగా. వీళ్ళు ఆశ్చర్యపోతున్నాడు, ఏం దొరుకుతుంది వీడు చావడం లేదు. ఆ సైనిక అధికారులు వాడిని పొడవండి అన్నాడట. ఇలా సాగపోతే పొడవండి, తీసుకొని వచ్చి పొడిస్తే కడుపులో ఉన్నది నీరంతా బయటకు వచ్చి నిప్పంతా ఆరిపోయిందట. మళ్ళీ అక్కడ మరలా ముట్టిస్తున్నారు, మళ్ళా వెలిగిస్తున్నారు, కాలుస్తూ ఉన్నారు. ఇష్టానుసారముగా. రిడ్లీ అనే వ్యక్తి, ఈ మాట వినండి, డైలాగ్ ఎలా ఉంటుంది చూడండి. ఆయన రిడ్లీ అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఆశ్చర్యపోతారు చెప్తే మీరు. ఆ వ్యక్తికి అనౌన్స్ చేశారు, రేపటి దినం నిన్ను చంపేస్తున్నాం, నిన్ను ముందు చెప్పేశారు. ఎస్, రెడీ అయ్యాడు ఆయన. సాయంత్రం అంట ఇంటికి పార్టీకి పిలిచాడట అందరినీ. ఏం పార్టీకి? ఆయన సావు కొరకైనా పార్టీకి పిలిచాడట ఆయన. దట్స్ రైట్, నిజమండి, వాస్తవం, అబద్ధం కాదు. ఆయన చావు కొరకైనా పార్టీకి పిలిచాడట. అందరూ వచ్చారట, పార్టీ చేసుకుంటారు. రేపటి నేను వస్తున్నాను, పార్టీ తీసుకోండి, పార్టీ ఇస్తున్నాడు. అక్కడున్న సిస్టర్ ఒక ఆమె ఏడుస్తూ ఉందంట. అయ్యో అయ్యో అని ఏడుస్తుంట. ఆయన అన్నాడట, చూడు, నా బ్రేక్ఫాస్ట్ చాలా పెయిన్గా ఉన్నా కూడా నా సప్పర్ చాలా స్వీట్గా ఉంటుంది అని అన్నాడట ఆయన. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా పెయిన్గా ఉన్నది, ఇక్కడ సప్పర్ ప్రభువుతో చాలా స్వీట్గా ఉండబోతా అంటే ఆయన ఏమంటున్నాడు? ఈ క్షణంలో వెంటనే క్రీస్తుని చూస్తాను నేను, నా భోజనం ఆయనతో చాలా స్వీట్గా ఉండబోతుంది అని అంటున్నాడు. హల్లెలూయా. ఆయన చావు కొరకు పార్టీ ఇచ్చిన వ్యక్తి, పెళ్లి చేసుకొని పార్టీ చేయడం కాదు, ఇంకా తెలియదు. చావు రేపు వస్తున్నాను రండి, నా ఇంటికి పార్టీ ఇస్తారు. మీకు సంతోషం కూడా. మీరు ఏడవద్దు నన్ను అట్లా ఇచ్చేయద్దు, మీరు నువ్వు ఏడ్చి నన్ను దుఃఖపరచద్దు. నాకు బ్రేక్ఫాస్ట్ చాలా పెయిన్ అయినా నా సప్పర్ రాత్రి భోజనం చాలా స్వీట్గా ఉండబోతుంది. ఉదయం లేచి ఒక అధికారి, మంచి పవర్ కలిగిన అధికారి ఆయన, ఉదయం లేచి ధైర్యంగా పోయాడు, చంపాడినాడు. కమాన్, వస్తున్నాను నేనే. వీరుడు అన్నారు వాళ్ళని. ఏమంటారు? విశ్వాస వీరు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అందరూ కండలు కలిగిన వీరులు అంటే వీరు విశ్వాసంలో కండలు కలిగిన వీరులు. వీరు ప్రైజ్ ది లార్డ్. వారి ఆత్మలో చాలా కండలు కలిగిన వీరులై ఉన్నారు వారు. యాక్చువల్లీ సాతానుని ఎదిరిస్తూ ఉన్నారు వారు. ప్రైజ్ ది లార్డ్. ప్రెస్ టు డెత్. ఎన్ని రకాలు వినొచ్చు. ప్రెస్ టు డెత్ అంటే ఒక 2 పలకల మధ్య పెట్టి చచ్చేదాకా నొక్కారంట. నొక్కుతూ ఉన్నారు, బోన్స్ పట 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 ఇరుగుతూ ఉన్నాయి, తల పగులుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏం సావండి అది. ఎవడు కనిపెట్టాడు ఇలాంటి విషయాలు? అంత క్రూరంగా ప్రవర్తించారు అతను. ఎవడు కనిపెట్టాడు తెలుసా? ఎస్, అసలు కారకుడు వాడే. ప్రెస్ చేస్తూ ఉన్నారు, ప్రెస్ చేసి తల పగిలిపోయి, మోకాలు అన్నీ ఇరిగిపోయి, ఎముకలు ఇరిగిపోయి చనిపోయాడు. ఎముకలు ఇరిగి చనిపోవాలి. సెబాస్టిన్ అనే వ్యక్తి, ఆ చాపింగ్ మిషన్ ఉంటుంది కదా, నరికే మిషన్, దాంట్లో వేసేసారండి, తుక్కడాలు నరికేశారు ఆయన. లైవ్. ఎవరు కూడా చంపి వేయడంలే, లైవ్ గా రోస్ట్ చేసేస్తున్నారు, లైవ్ గా లేచి తుక్కడాలు చేసేస్తూ ఉన్నారు. ఏమేన్